హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 23వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో నిఖితాని పెళ్లి చేసుకోవద్దు అని అవినాష్కి శంకరం చెబుతాడు వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాం. అవినాష్ ఒక్క క్షణం తండ్రి వెళ్ళిపోతున్న వైపు చూసి ఆ తర్వాత విమానాశ్రయంలోకి కదిలాడు. డాక్టర్ ఏం చెప్తాడో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే బల్ల మీద చేతుల్ని ఆనించి కూర్చుంది నిఖిత. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. మేమిచ్చే ఈ మందులతో 2-3 రోజుల్లో నెమ్మదించవచ్చు, కానీ ఈ నొప్పి ఎప్పుడు విజృంభిస్తుందో చెప్పలేను అన్నాడు డాక్టర్. దీనికి మరి ఇంకే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ అని అడిగింది నిఖిత. మా దగ్గర లేదు, కానీ ఈ మధ్య ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వాళ్ళు విదేశాల నుంచి కొంత ఎక్విప్మెంట్ తెప్పించారు. అది ఇవ్వగలిగితే కొన్నాళ్ల పాటు రిలీఫ్ కలగవచ్చు అన్నాడు. నిఖిత ఆయన దగ్గర పూర్తి వివరాలు తీసుకొని బయటకొచ్చింది. అవినాష్ కనపడిన సంతోషం ఇప్పుడు ఆమెకి లేదు. ఆమె మెట్లు దిగుతూ ఉండగా మొత్తానికి నా కొడుకుని పూర్తిగా లొంగదీసుకున్నావన్నమాట అన్న మాటలు వినిపించాయి. తలెత్తి చూస్తే శంకరం కనపడ్డాడు. అతడు విమానాశ్రయం నుంచి సరాసరి నిఖిత దగ్గరకు వచ్చాడు. కోపంతో మనిషి ఊగిపోతున్నాడు. అసలు నువ్వు ఆడదానివేనా? ఉదయం నువ్వు చేసిన గొడవకి హాస్పిటల్లో నా భార్య బీపీ పెరిగి స్పృహలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వాడు అలా విమానం దగ్గర నుంచి పరిగెత్తుకొని నీ దగ్గరకు వచ్చాడు. ఆ విషయం తెలిస్తే వాడు తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది. ఇలా మా అందరి ప్రాణాలు తీసి నువ్వు ఏం సుఖపడతావే అన్నాడు ఆవేశంగా. నువ్వు చేసిన పైచాచకు పనికి నా తల్లి ఏ స్థితిలో ఉందో ఒక్కసారి ఆ గదిలోకి వెళ్ళి చూడు అనలేదు నిఖిత. ఎదుటివారి ప్రవర్తన, వ్యక్తిత్వం, మనస్తత్వం తనకంటే ఉన్నత స్థితిలో ఉంటే వారి నుంచి ఏమీ నేర్చుకోవాలో తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అధమ స్థితిలో ఉంటే ఆ స్థితికి దిగజారకుండా చూసుకోవాలి అన్న సంస్కారం ఆమెలో చిన్నప్పటి నుంచే ఉంది. అందువల్ల అతడు స్థాయికి దిగి ఆమె మాట్లాడలేదు. ఎమోషనల్గా మాటలతో గాయపరిచి అవతల వాళ్ళని రెచ్చగొట్టే మనస్తత్వం కాదు ఆమెది. మొహం మీదకు చిరునవ్వు తెచ్చుకుంది. నీ భార్య అంతట ప్రమాదకరమైన స్థితిలో ఆసుపత్రిలో ఉంటే మీరు ఈ ఆసుపత్రికి రావటం బాగోలేదు అంకుల్, వెళ్ళి ఆంటీ దగ్గరే ఉండండి అని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికొచ్చేసరికి దశరథ్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. కంగారుగా ఏమ్మా ఎలా ఉంది అని అడిగాడు. నొప్పి తగ్గింది నాన్న, మందు బాగానే పనిచేసింది, మంచి నిద్రలో ఉంది, పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది నిఖిత. అలసిపోయిన కూతురు మొహం వైపు సానుభూతిగా చూశాడు దశరథ్. ఎంత చలాకీగా ఆడుతూ పాడుతూ ఉండవలసిన వయసులో ఇన్ని బాధ్యతలేమిటి అన్నట్టు అతని మనసు బాధపడింది. అయితే నిఖిత మొహంలో ఎప్పుడూ ఉన్నట్టే అదే ఆహ్లాదం తాండవిస్తుంది. ఏమాత్రం టెన్షన్ లేనట్టు చాలా మామూలుగా. మనం మన ఇంటి మీద మరో 50,000 అప్పు తీసుకోవాలి నాన్న అంది. దశరథ్కి మొదట అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కొత్త ట్రీట్మెంట్ తీసుకోవచ్చంట, దానికి 50,000 ఖర్చు అవుతుంది అన్నాడు డాక్టర్. నేను ఇక్కడి నుంచి వస్తున్నాను, మంచి ఫలితాలు కూడా లభించవచ్చు అంటున్నాడు. అమ్మ బాధ చూడలేకపోతున్నాం కదా, అక్కడ ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంది. అలాగే అన్నాడు దశరథ్. రేపు మార్వాడి దగ్గరికి వెళ్దాం. ఇప్పటికీ 25,000 తీసుకున్నది, ఇంటి మీద మరో 50,000 దొరకటం కష్టం కాదులే అన్నాడు. నిఖిత కొంచెం తటపటాయించి అమ్మకి తెలియనియొద్దు, తెలిస్తే ఒప్పుకోదు అంది. అలాగే అన్నాడు దశరథ్. దశరథ్ కౌశల్యకు మరే రకమైన ఆస్తి లేకపోయినా సొంత ఇల్లంటూ ఉండాలని ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లది.
మరచిపోలేని ఎన్నో అనుభూతులు ఆ ఇంటితో తమ తల్లిదండ్రులకి ముడిపడి ఉన్నాయని నిఖితకి తెలుసు. కానీ అనవసరమైన సెంటిమెంట్ కన్నా అవసరానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం కష్టాల్లో చాలా అవసరమని కూడా ఆమెకి తెలుసు. ఆమె తండ్రి వైపు చూసింది. తండ్రి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. అతడు మొహం పాలిపోయి ఉంది. ఒక్కసారి వృద్ధాప్యం మీద పడినట్లు, ఇక ఆ ఒత్తిడికి తాను తట్టుకోలేనన్నట్లు బేలగా చూస్తున్న తండ్రిని గమనిస్తే ఆమెకు జాలి వేసింది. పక్కనే నిలబడి తల మీద చేయి వేసి రాస్తూ, ఇంకో 6 నెలలైతే అన్నయ్య సంపాదనలో పడతాడు. మంచి జాబ్ ఆఫర్లు వస్తున్నాయి కూడా. కొన్నాళ్ళు కష్టపడిన తర్వాత ఈ అప్పులు తీర్చడం పెద్ద పనేం కాదు. ఈ లోపల అమ్మ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మీరు అనవసరంగా బాధపడకండి నాన్న అంది ఓదార్పుగా. దశరథ తలెత్తి కూతురు మొహంలోకి చూశాడు. కళ్ళల్లో తడి పొర కూతురు గమనిస్తుందేమోనని గుర్తించి చప్పున తలదించుకొని బయటకు చూస్తూ, నా బాధ దానికోసం కాదమ్మా. ఎవరికి ఏం పాపం చేయని మీ అమ్మ అనారోగ్యంతో వెలవెల్లాడిపోతుంటే చూడలేకపోతున్నాను అన్నాడు. నిజానికి వెన్నెముక విరిగిన తర్వాత అతడు కూడా కొన్ని రాత్రులు సరిగ్గా పడుకోలేక బాధతో అటు ఇటు పొరలటం నిఖిత గమనిస్తూనే ఉంది. ఆ అమ్మాయి ఏదో మాట్లాడబోతూ ఉండగా బయట కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. ఈ సమయంలో తమ ఇంటికి ఎవరొచ్చారా అని ఆశ్చర్యపోతూ ఆమె వెళ్ళి తలుపు తీసేసరికి ఎదురుగా రాము నిలబడి ఉన్నాడు. గత 6 నెలలుగా అతడు మద్రాసులోనే ఉంటున్నాడు. నిఖితను చూడగానే నవ్వుతూ 2 రోజులు రెస్ట్ దొరికింది, అమ్మా నాన్నల్ని చూడాలనిపించింది అన్నాడు. ఆమె అతని చేతిలో బ్యాగు అందుకుంటూ, మంచి పని చేసావులే, లోపలికి రా అంది. ఇద్దరు లోపలికి వస్తుంటే, ఈ 2 రోజులు అమ్మకి నాన్నకి అనారోగ్యం తిరగబెట్టకుండా ఉండేలా చూడు స్వామి అంటూ ప్రార్థించుకుంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉందని తెలిస్తే రాము చివరి రోజుల్లో చదువు మానేసి ఉద్యోగంలో చేరిపోతానంటాడని ఆమెకు నిశ్చయంగా తెలుసు. అందుకే ఇంటి పరిస్థితి అతనికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. డబ్బుల కోసం వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. మరో 50,000 ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు దశరథ్ గారు, కానీ మా వడ్డీ బ్యాంకు కన్నా రెట్టింపు. త్వరలో తీరిస్తే పర్వాలేదు, కానీ లేకపోతే అసలును మించిపోతుంది అన్నాడు. నిఖిత సేటు మనసులో ఆలోచన పసిగట్టినట్టు, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అంది. నేను ఎలాగో ఆ ఏరియాలో ఇల్లు ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే రేటు చూసుకొని నేనే సెటిల్ చేస్తాను, మీకు వడ్డీ తప్పుతుంది కదా అన్నాడు అతను ప్రాంక్గా. ఇంటింటికి చీరలు అమ్మే రోజుల్లో అతను కాలనీలోనే బాగా తిరిగేవాడు. అక్కడ వాతావరణం బాగా నచ్చింది. దశరథ మొహం మాలిమైంది. సేట్ అన్న మాటల్లో తప్పు కూడా ఏం లేదు. తమ స్థితిని గమనించిన వారెవరికైనా వడ్డీ ఎలా తీర్చగలడు అన్న అనుమానం రాక తప్పదు. కానీ ఆ ఇల్లు అమ్మటం అన్న ఆలోచన అతడి గుండెలు బద్దలు చేసింది. నిఖితకి తండ్రి మనోస్థితి అర్థమైంది. అప్పు తీర్చలేమనిపించినప్పుడు ఆ ఇల్లు అమ్మి మీ అప్పు తీరుస్తాం సేట్ జీ. ఇప్పుడు అమ్మకాల గురించి మాట్లాడవలసిన అవసరం ఏముంది అంది నిక్కచ్చిగా. సేట్ నిర్లిప్తంగా డబ్బు లెక్క పెట్టి వాళ్ళకి అందించాడు. అది తీసుకొని తండ్రి కూతుళ్ళిద్దరూ బయటకు వచ్చారు. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి మహతి బయట గదిలో రాముతో కూర్చొని కబుర్లు చెబుతుంది. నిఖితను చూసి, నీకోసమే ఎదురు చూస్తున్నానురా అని వాళ్ళ కలపతరువు చెట్లు దగ్గరకు లాక్కుపోయింది. ఈరోజు నేను నిశ్చితార్థం కదా, ఆ కళలేవి కనపడటం లేదేం అంది నిఖిత నవ్వుతూ. ఆ ఎంగేజ్మెంట్ అవుతుందో లేదో ఎవరికీ తెలియదు అంది. ఏ, మా వాళ్ళు 5 లక్షల కట్నం బంగారం ఇవ్వటానికి ఒప్పుకున్నారనుకో. నా పేరు ఉన్న పొలం అమ్మి కారును కొనేమన్నా సరే అన్నారు. మా వాళ్ళు ఆ తర్వాత ఆడపడుచులు గొడవ పెడుతున్నారని ఇంకో 25,000 లాంఛనాలు కావాలని అడిగితే దానికి ఒప్పుకున్నారు. మరి అన్నిటికీ ఒప్పుకుంటే సమస్య ఏంటి అడిగింది నిఖిత. వాళ్ళు కొత్తగా కట్టిన శ్రీలక్ష్మి కళ్యాణ మండపంలోనే పెళ్లి జరిపించమంటున్నారు. దాని అద్దె రోజుకి 25,000. మమ్మీకేమో నా గురించి ఇంకా ఏం ఖర్చు పెట్టాలన్నా అదో వేస్ట్లా కనిపిస్తుంది. సంబంధం మొత్తం క్యాన్సిల్ చేస్తానంటుంది.
నువ్వే చెప్పు, ఇంత ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు ఆ మాత్రం స్టేటస్ నిలబెట్టుకుంటే నష్టమేముంది? ఆఫ్టర్ ఆల్ 50,000 కోసం అన్ని విధాలా బాగున్న సంబంధం వదులుకుంటామా అంది. ఆఫ్టర్ ఆల్ 50,000 అన్న మాటకు నిఖితకు నవ్వొచ్చింది. అది తన ఇంట్లో ఒక ప్రాణం నిలబెట్టడానికి అయ్యే ఖర్చు. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది. అది కాదు మహతి, పెళ్ళి కాకుండానే ఇన్ని డిమాండ్లు పెడుతున్న వాళ్ళు ఆ తర్వాత ఇంకేం అడుగుతారో అని భయంగా ఉంది అంది. పెళ్ళైన తర్వాత ఇంకెలాగూ అడగలేం కదా అని ముందే అన్నీ కోరుకుంటున్నారు. మహతి పెళ్ళి కాకుండానే వాళ్ళని వెనకేసుకొచ్చింది. ఈ లోపల మహతి అంది, నువ్వు కాస్త మా ఇంటికి వచ్చి అమ్మతో చెప్పరాదు అని. నిఖిత తెల్లబోయి ఏం చెప్పాలి అని అడిగింది. ఈ సంబంధం ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని చెప్పు. నీ మాట అంటే వాళ్ళకి గౌరవం అంది. నిఖితకి నవ్వొచ్చింది. ఇలాంటి విషయాల్లో బయట వాళ్ళు, ముఖ్యంగా నాలాంటి చిన్న పిల్ల సలహా ఇస్తే బాగోదు. ఇంత చిన్న విషయానికే వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకోరులే. నువ్వు అనవసరంగా ఈ విషయాలు మనసులో పెట్టుకొని గాబరా పడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అని ఆమెకు చెప్పి పంపించి ఇంట్లోకి తిరిగి వచ్చింది నిఖిత. దీని తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.